ARS ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేము వెల్కమ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనే కీ పాయింట్ని నేను ప్రమోట్ చేస్తున్నాను. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఇస్తానని చెప్పారు. దాన్ని లోకల్కి ఎక్కువగా ప్రమోట్ చేయాలి. ఇచ్చిన ఎంప్లాయ్మెంట్లో విమెన్కి కూడా కొంచెం ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళని కూడా డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాను. జీడిపి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా మైన్స్ అండ్ ఇండస్ట్రీస్ రావడం వల్ల జీడిపి ప్రమోట్ అవుతుంది కాబట్టి జీడిపి పెరగాలంటే ఇలాంటి మైన్స్ అండ్ ఇండస్ట్రీస్ రావాలి. అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. బయట నుంచి వేరే వాళ్ళని తెచ్చుకొని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి దానికన్నా ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఉన్న వాళ్ళకి ఆల్రెడీ చదువుకున్న వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం బెటర్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఎడ్యుకేషన్ని కూడా ప్రమోట్ చేయాలి. డిజిటల్ లైబ్రరీస్ పెడతానని చెప్పారు, కంప్యూటర్స్ పెడతానని చెప్పారు CSR ఫండ్స్లో. దాన్ని ప్రమోట్ చేసి దాన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ప్లాంటేషన్ కూడా చేస్తా అన్నారు. చేసే ప్లాంటేషన్స్లో థిక్ అండ్ మెడిసినల్ ప్లాంటేషన్ చేస్తే బెటర్గా ఉంటుంది. అండ్ డస్ట్ సపరేషన్ మెజర్స్ తీసుకుంటానని చెప్పారు. ఆ డస్ట్ సపరేషన్ మెజర్స్ తీసుకునేటప్పుడు ఆ పనిని చాలామంది లేడీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే విధంగా వాళ్ళని కూడా కొంచెం ప్రమోట్ చేసే విధంగా చూడాలి. ఎయిర్ అండ్ వాటర్ పొల్యూట్ అవ్వకుండా వాటిని కూడా సపరేషన్ మెజర్స్ తీసుకోవాలి. అండ్ గ్రామాల్లో కొంతమంది హెల్త్ బాగోట్లేదు అని చెప్తున్నారు కాబట్టి 6 monthsకి ఒకసారి మెడికల్ క్యాంప్స్ పెడితే బెటర్గా ఉంటుంది. అండ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి PPE కిట్స్ ఇస్తామని చెప్పారు. అది దేనికి వాళ్ళకి హైజీన్గా ఇవ్వడం బెటర్. అండ్ ఆల్సో పనిచేసే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఫ్యూచర్లో యూజ్ అవుతుంది ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే. అండ్ వెహికల్స్ మీరు ఎక్కువగా లోడేస్ తీసుకెళ్లకుండా ఎంత లిమిట్ అయితే అంత లిమిట్తో తీసుకెళ్తే బెటర్గా ఉంటుంది. అండ్ రోడ్స్ కూడా తొందరగా పాడవు. అండ్ హై మెట్రిక్ టన్స్ రోడ్స్ ఫెసిలిటీస్ ఏమైనా ఉంటే కనుక తొందరగా పాడవకుండా ఉంటాయి. థ్యాంక్ యూ.